డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. దీన్ని నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, రాబోయే రోజుల్లో దీన్ని స్టేట్లోనే నెంబర్ 1 నాటక కళా పరిషత్ వచ్చింది. అంత అనుమానం వెళ్ళా. సో ఫస్ట్ పెట్టిందే తెనాల్లో. ఇది నేను చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో దీన్ని ఒక మంచి దీనిగా తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ స్టేట్లోనే ఒక మంచి పరిషత్తుగా దీన్ని తీసుకొచ్చి దీనికి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఐడెంటిటీని తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాం. డెఫినెట్గా చేస్తాం. ఈ ప్రాంత ప్రజలుగా మన అందరం కూడా ఆదరించాలని కోరుతున్నాం. ఏముందమ్మా, రాజకీయ నాయకుడికి కళాకారుడికి 2 తప్పెట్లేగా, అంత మించి ఏముంటుంది. రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, నా ముందున్నాడు, నేను మాట్లాడితే తప్పెట్లు కొడితే ఆనందపడతాడు. ఒక కళాకారుడు ఏం కోరుకుంటాడు, వాడు చేసిన నాటికి మంచి స్పందన వచ్చి తప్పెట్లు కొడితే ఏళ్ళ వేస్తే వాడు ఇంకా బ్రహ్మాండం చేస్తాడు. తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చూస్తే చొక్కా ఇప్పితే బండీలకు అన్నీ చినుగుళ్ళే ఉంటాయి. ఎవడు పావుకండి వ్యక్తిగత జీవితాలు చూస్తే ఆదరణ. ఈరోజు నిజంగా ఈ పరిషత్ 4 రోజులు ఈ ప్రోగ్రాం ఇంత ప్రోగ్రాం పెడుతుందంటే దీని